హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారము. ఈరోజు అమ్మవారి అలంకారము బాలా త్రిపుర సుందరీ దేవి. 22వ తారీఖు సోమవారము, పాడ్యమి. నైవేద్యము తీపి బూందీ, శనగలు లేదా పెసరపప్పు, పాయసం. చీర ఆరెంజ్ కలర్ లేదా లైట్ పింక్. శోభానమైన చిన్నారి రూపంలోనే విశ్వశక్తి వెలిసిందని ఎప్పుడైనా విన్నారా? అదే బాలా త్రిపుర సుందరీ దేవి మహిమ. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బాలా త్రిపుర సుందరీ దేవి అనేది లలితా పరమేశ్వరి యొక్క కుమార్తె రూపం. ఎల్లప్పుడూ 16 సంవత్సరాల బాలిక రూపంలో దర్శనమిస్తారు. ఆమె రూపంలో అమాయకత్వం ఉంటుంది, కానీ శక్తి మాత్రం అఖండం. దశ మహావిద్యలలో ఒక ప్రధాన రూపంగా ఆమెని ఆరాధిస్తారు. శత్రు సంహారం కోసం జ్ఞానాన్ని పొంది కోరికలు నెరవేర్చటానికి నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఆమెను అలంకరణ చేస్తారు. ఈ పూజలో ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారిని కుమారిగా పూజించటం. శాస్త్రీయ కారణం, ఒక చిన్నారిని దేవతా రూపంగా పూజించగానే మన మనసు స్వచ్ఛమవుతుంది. అమాయకత్వం, పవిత్రత, దయ ఇవన్నీ మనలోకి చొరబడి సానుకూలతను పెంచుతాయి. అంతేకాక పూజలో మనసు ఏకాగ్రత చెందటం వల్ల మెదడు ప్రశాంతమవుతుంది, ధ్యాన శక్తి పెరుగుతుంది. అంతర్ముఖ రహస్యం, శాస్త్రాలు చెబుతున్నాయి, బాలాదేవిని పూజించటం అనేది మనలోని చిన్నారి మనసును, పవిత్ర హృదయాన్ని మేల్కొల్పే సాధన. ఎందుకంటే ఆ దివ్యశక్తి మనలోని అమాయకత్వంతో కూడిన ధైర్యాన్ని బయటికి తీస్తుంది. బాలా త్రిపుర సుందరీదేవి పూజ పవిత్ర హృదయాన్ని మేల్కొల్పే దివ్య సాధన. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.